అందరికీ నమస్కారం. నా పేరు వానికి చలపతిరావు, రిటైర్డ్ ఇంజనీర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఒక పెన్షనర్గా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఇవాళకు ఒక వ్యత్యాసం వాళ్ళు చేస్తున్నటువంటి పనితనం చూద్దామనేసి ఒకసారి మనం తెలుసుకుందాం. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వంలో గొప్పగా చేశామని చెప్తున్నారు. ఈ మధ్యనే మొన్న టీవీ చూసాను. గత 5 ఏళ్ళలో ఉద్యోగులకు కానీ, పెన్షనర్స్ కానీ, ఎవరవని, ఏ పెన్షనర్ కానీ, ఏ ఉద్యోగం అని ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు డిఏలు వస్తాయో తెలియదు, ఎప్పుడు అలవెన్స్లు ఇస్తారో తెలియదు, ఏమీ ఇవ్వలేదు. అసలు 5 ఏళ్ళ పాటు 10 డిఏలకు గాను 5 డిఏలు ఎగ్గొట్టారు. 5 డిఏలు ఇచ్చారు, అవి కూడా వాయిదాల పద్ధతిలో. అది పరిస్థితి, అప్పుడులో ఉన్నటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు పిఆర్సీ అంతే, రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. అంటే అందరికీ మొత్తం వచ్చిన దానికన్నా మైనస్లోకి వెళ్ళిపోయారు. అలాగే ఎవరి జోబులు కూడా డబ్బులు ఉంచలేదు. అది ఎల్ఐసి అవని, విపిఎఫ్ అవని, ఏ ఫండ్ ఉంటే ఆ ఫండ్, మెడికల్ ఫండ్ కానీ ఇంకే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేసేసారు. అన్ని సంస్థల్లో కూడా, అన్ని సంస్థల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ మొత్తం గత ప్రభుత్వం ఖాళీ చేసింది. 19 నుంచి 24 మధ్య డిఏలు ఇవ్వలేదు, అలవెన్స్లు ఇవ్వలేదు, ఏ రోజు పెన్షన్ వస్తుందో తెలియదు, ఏ రోజు జీతం వస్తుందో తెలియదు. అది పరిస్థితి. 5 ఏళ్ళ పాటు డబ్బులైతే వచ్చేవి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేవి, లక్షల కోట్లు అప్పులు చేశారు, కనమన్నవన్నీ అమ్మేశారు, దొరికినవన్నీ బాకీలు పెట్టేశారు. అయినా ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఉద్యోగస్తులకి ఎటువంటి ప్రయోజనాలు లేవు. 5 డిఏలు ఇవ్వనే లేదు. 5 ఏళ్ళలో 5 డిఏలు ఇచ్చారు, 5 నెలలు ఎగ్గొట్టేశారు. పిఆర్సీ కూడా రివర్స్ పిఆర్సీ చేసి అవి కూడా ఈ ప్రభుత్వమే వచ్చేకిచ్చింది. పోతూ ఒక సంవత్సరం డిలే చేసి, ఆలస్యం చేసి పిఆర్సీ రిలీజ్ చేయడం కాకుండా వెళ్ళిపోయే ముందుగా పిఆర్సీని చెప్తే ఈ ప్రభుత్వం ఇచ్చింది. అలాగే దేనికి చెల్లింపులే, అందరికీ బాకీలే. అది 104 అవని, 108 అవని, స్కూల్ ఫీజులు అవని, ఇంకేమవని మొత్తం అన్నీ బాకీలు పెట్టేసిపోయారు. కొన్ని లక్షల కోట్లు, ఒక విధంగా చెప్పాలంటే లక్షల కోట్లు ఇవన్నీ కలిపి బాకీలు పెట్టారు. కనమన్నవన్నీ అమ్మేసడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేశారు. దీనికి తోడు మరి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల దగ్గర అప్పులు ఇచ్చేసింది. ఎలా ఇచ్చిందో ఏంటో తెలియదు. కానీ ఎవరికి ఇక్కడ లేదు. ఇక్కడ ప్రజలకి ఏమి లేదు. నీకేం వచ్చిందంటే నాకేమీ రాలేదురా అంటాడు. 100 మందిని అడిగితే 10 మంది చేతులు ఎత్తంటారు నీకేం వచ్చిందంటే నాకు రాలేదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి స్నేహితులే, నాకు బాగా తెలిసినటువంటి మా బంధువులు, మా స్నేహితులే నీకేం వచ్చిందంటే నీ పథకంలో నాకు ఆ పథకం ఏం రాలేదంటాడు. నీకేం వచ్చిందంటే వాడికి రాలేదంటాడు. అంటే ఏంటి, 90 మందికి ఎగ్గొట్టేశారు. మరి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి బంకర్లోకి వెళ్ళిపోయాయి. మనకు తెలిసిందే. లిక్కర్ కూడా డాన్, బంకర్లే, క్యాష్, అంతా క్యాష్, ఎక్కడ చూసినా క్యాష్. మరి ప్రజలకి ఏం చేశారనేసి, ఉద్యోగస్తులకైతే డిఏలు ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, అంత రివర్స్ పిఆర్సీ అన్నింటినీ ఎగ్గొట్టేయడం జరిగింది. 5 ఏళ్ళలో 10 డిఏలు ఇవ్వాల్సింది 5 డిఏలు ఇచ్చారు. పిఆర్సీ ఇవ్వాల్సింది పోతూ ఇచ్చారు, అవి కూడా వీళ్ళే ఇచ్చారు. ఇప్పటికీ డిఏలు వీళ్ళే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఏమి ఇచ్చారయ్యా బాబు? సరి కదా. పెన్షనర్లు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి దేశమంతా ఒక పర్సంటేజ్ 10% ఉంటే, అంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ 10%, 15% ఇస్తారు వీటి అదనంగా పెన్షన్. అది దేశమంతా ఉంది. కానీ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో 19 నుంచి 24 నుంచి వచ్చిన మధ్య ప్రభుత్వం, మరి ఏ ప్రభుత్వం అనుకోలేదు, సైకో ప్రభుత్వం అన్నారంటే ఊరికి 10%, 7% తగ్గించేసి 12 తగ్గించేసి ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా జరగలేదు. పక్క రాష్ట్రాల్లో అన్నీ స్ఫూర్తిగా వచ్చాయి.
ఎందుకంటే 70 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి అవసరాలు ఉంటాయి, మెడికల్ అవసరాలు రకరకాల ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయని కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. మరి అది మాత్రం కొట్టేసి మళ్ళా అవి తగ్గించడమే కాకుండా దాని మీద ఉన్నటువంటి టూ ఇయర్స్ ఏరియర్స్ కూడా చెప్పా చేయకుండా కట్ చేస్తారు ఒకేసారి. అది గత ప్రభుత్వం చేసిన గొప్పతనం. దానికి మేము ఇది చేసాం, అది చేసాం, మేము చేసామని నాకేమో అర్థం. ఏం చేశారంటే మొత్తం అంతా అప్పులు చేసేసారు, సంస్థను మొత్తం అమ్మేశారు. ఇది చేసిన నిర్వాహకం. పోనీ ప్రజలకు ఏం చేశారంటే అన్ని రేట్లు పెంచారు. కరెంటు 10 సార్లు పెంచారు. పిల్లలకి ఇవి ఇచ్చారంటే ఫీజులు అంటే ఇవ్వలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఏ పథకాలు నీకు వచ్చారంటే నాకేమి రాలేదన్నాడు. అలా 10 మంది మా ఫ్రెండ్స్ని 10 మందిని అడిగితే నాకేం లేదు రా, నాకు రాలేదని. అరే చెప్పండి రా నిజం అంటే నిజమేనయ్యా బాబు నాకు తాలేదు. మరి ఎవరికి వచ్చింది? అందరూ అనుకోవడమే, బంకర్లోకి వెళ్ళిపోయి. సో ఇది గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజలకి మాకు కానీ ఉద్యోగస్తులకు కానీ పెన్షన్కి కానీ చేసినటువంటి మేలు నిర్వాహకం. అది మొత్తం 10 సార్లు కరెంటు వేసేసి అది ఇప్పుడు మన నెత్తి మీదకి వచ్చాయి. 3000 మీటర్లు 30,000 కొన్నారు. లంచాల కోసం, ముడుపుల కోసం రివర్స్ పిఆర్సీ రివర్స్ పీపీఏలు పెట్టి వచ్చిన వెంటనే మొత్తం అందరికీ ప్రైవేటులకు ఇచ్చేసి 4 రూపాయల యూనిట్ని 8 రూపాయలకి అమ్మి 18 రూపాయలకి అమ్మేసుకొని ముడుపులు ఉంచుకున్నారు. మొత్తం అంతా మింగేశారు. మరి ప్రజల మీద భారం పడదా? మీకు బాగానే ఉంటుంది, 1000 కోట్లు లంచాలు వచ్చేసాయి. గత ప్రభుత్వం అదే జరిగింది. 19 నుంచి 24 అదే కదా, అందరికీ తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ కేసుదే ఏంటిది? లిక్కర్ డాన్. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు పందులు గుడిసిల్లాగా ఉండేవి మొన్నటి వరకు గవర్నమెంట్ సారాయి దుకాణాలు. ఇప్పుడు అక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఒక పందుల దుకాణం లేదు. మరి ఏమి లెక్కర అమ్మాడు, ఎవడమ్మాడు, ఎవరిది ఏంది, ఎక్కడికి పోయిందో డబ్బు అంతా. ఇప్పుడు ఆఫీసులాగా ఉన్నాయి ఇవన్నీ. అక్కడ వెళ్తే క్యూఆర్ కోడే కనిపిస్తుంది. అక్కడ క్యూలు లేవు, ఏమీ లేవు. ఇంతకుముందు 10 మంది పడిపోయి ఉండేవాళ్ళు, వాళ్ళని వెళ్ళి వాలంటీర్లు మోసుకొని వెళ్తుండేవాళ్ళు. ఇంకో 10 మంది లైన్లో ఉంటే వాళ్ళకి వెధబోధ చేసేవాళ్ళు టీచర్లు వెళ్ళి, తాగండ్రు. అది పరిస్థితి. అది మన తాలూకు ఉన్నట్టు గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప అభివృద్ధి. లెక్కర్లో అభివృద్ధి చేశారు. రోడ్లన్నీ తవ్వేశారు. మొత్తం అంతా గుంతలే రాష్ట్రం అంతా. అది ఒక అభివృద్ధి. సో ఈ విధంగా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మరి మనం అన్నీ పొడి చేసామంటే ఏం పొడి చేయమంటే ప్రజలను పొడి చేసాం మొత్తం మీద. 10 లక్షల కోట్లు మాత్రం కొట్టేశారు. ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పుడు తెలియదు. థ్యాంక్ యూ.